100కు పైగా స్థానాలు తెచ్చుకొని తమిళనాడులో సంచలన విజయం సాధించిన తమిళ వెట్రి కజగం అధినేత ప్రముఖ నటుడు దళపతి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు విఘాతాలు, ఆటంకాలు ఎదురవటం ఊహించలేని పరిణామం ఏం కాదు. వాస్తవంగా ఆయనకు పూర్తి మెజారిటీ వచ్చుంటే ఏం సమస్య ఉండేది కాదు. మిగతా వాళ్ళందరినీ కాదని మొదటి ప్రయత్నంలోనే ఆయన 107 స్థానాల దాకా చేరుకున్నారు కాబట్టి అదొక సంచలనమైంది. అంతవరకు తప్పకుండా అందరూ అభినందిస్తారు ఇదంతా. కానీ మెజారిటీకి 118, 119 కావాలి కదా. కాబట్టి ఈ కావాలి అంటే అది సరిపోవు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. డిఎంకేతో కలిసి ఉన్న ఆ పార్టీ ఒక్కసారిగా ఆ కూటమిని నుంచి విడిపోయి ఇక్కడ మద్దతు ప్రకటించడం మీద డిఎంకే జీర్ణించుకోలేదని వార్తలు వస్తున్నాయి. కానీ ఏదైనా బీజేపీ ప్రభుత్వం రాకూడదు కాబట్టి కాంగ్రెస్ ఇలా చేసి ఉండవచ్చు, బీజేపీకి మేలు జరగకూడదని. వామపక్షాలను అడిగితే మేము చర్చించి నిర్ణయిస్తామని చెప్పాయి. తప్పకుండా అవి బీజేపీయేతర ప్రభుత్వం రావాలనే కోరుకుంటాయి. కానీ అదే సమయంలో బీజేపీ పట్ల విజయ్ వైఖరి ఏంటనేది స్పష్టత కావాలని కూడా అవి కోరే అవకాశం ఉంది. ఆయన ఏదో ఒక భాషలో ఆ స్పష్టత ఇవ్వచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది. ఇంకొన్ని ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి. కానీ ఈ కారణం చూపించి తమిళనాడు గవర్నర్ అక్లేకర్ రేపు విజయ్ పెట్టుకున్నటువంటి ప్రమాణ స్వీకారానికి ఆటంకం కల్పించాల్సిన అవసరం ఉందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే పూర్తి మెజారిటీ ఉండాలి. మెజారిటీ ఉందా లేదా అనేది సభా వేదిక మీద, శాసనసభ వేదిక మీద తేలాలి అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత కూడా చాలాసార్లు చెప్తూ వచ్చింది. గవర్నర్ కాదు ఇక్కడ తీర్పరి, నిర్ణేత అని. కాకపోతే గవర్నర్ సంతృప్తి చెందాలి అని అంతవరకు ఉంది. సంతృప్తి చెందడం అంటే దాదాపు కాంగ్రెస్ మద్దతు తర్వాత 110 స్థానాలు విజయ్ చూపిస్తున్నారు. 110 స్థానాలు చూపించినప్పుడు కొరత ఇంక 8-10 స్థానాలే కాబట్టి వాళ్ళు గవర్నర్ అవకాశం ఇవ్వచ్చు. పైగా ఇంకెవరికి ఇస్తారు? సర్కారియా కమిషన్ కొన్ని కొలబద్దలు పెట్టింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఒకటి పూర్తి మెజారిటీతో గెలిచిన పార్టీ, లేకపోతే ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి, లేకపోతే ఎన్నికల తర్వాత ఒక అవగాహనతో ఏర్పడిన కూటమి. ఈ ఆర్డర్లో, ఈ క్రమంలో అవకాశం ఇస్తూ వెళ్ళాలి అని ఈ తీర్పులన్నింటిలో ఉంది. మరి అటువంటిప్పుడు ఇప్పుడు దాదాపు 110 స్థానాలతో ఉన్నారు. ఇతరులు మద్దతు తెలిపే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ తెలపకుండా సభ నుంచి బయటికి వెళ్ళటం లాంటివి చేసినా, తటస్థంగా ఉండిపోయినా ఆయన ప్రభుత్వం ఆధిక్యత నిరూపించుకుంటున్నట్టు అవుతుంది. కాబట్టి విజయ్కి మొదటి అవకాశం ఇవ్వడానికి గవర్నర్ ఆటంకాలు కల్పించడం మటుకు ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంలో తొందరపాటు ఉందనేది ఒకటైతే, కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది కాబట్టి మీరు కాంగ్రెస్తో కలిశారు మాతో రాలేదు అని బీజేపీ అలిగి గవర్నర్ ద్వారా ఆటంకాలు కల్పిస్తే అది తప్పకుండా ప్రజల తీర్పును అవమానించడం అవుతుంది. సమాఖ్యతత్వానికి విరుద్ధం కూడా అవుతుంది. చాలా సందర్భాల్లో డిఎంకే ప్రభుత్వాన్ని అప్పుడు గవర్నర్ రవి ఎన్ని తిప్పలు పెట్టేయడం మనం చూసాం. ఇప్పుడు అసలు ప్రభుత్వం ఏర్పాటు దశలోనే ఆటంకాలు కల్పించడం అంటే అర్థం ఏముంటుంది? రేపు మీరు గడువు ఇవ్వండి, వారం రోజులు 5 రోజులు ఇవ్వండి, నిరూపించుకోలేదు అప్పుడే మీరు మళ్ళీ రద్దు చేయండి, ఎవరు కాదంటారు? ఇదివరకు రాజ్యాంగ స్ఫూర్తిగాని తీర్పులు అవన్నీ చెప్తున్న మాట అదే కదా. ఇంకొక విచిత్రమైన కథ, డిఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని. నిజంగా ఇది ఒక ప్రమాదం అనండి, అవకాశం అనండి. ఎందుకంటే ద్రావిడ భావజాలం, ద్రావిడ పార్టీల గుత్తాధిపత్యాన్ని విజయ్ ఛేదించాడు అన్న దుగ్ధ ఒకటి వాటికి ఉండే అవకాశం ఉంది. ఈ అవకాశం లేకుండా మొగలుని తుంచేయాలని భావించవచ్చు. కానీ ఆగర్భ శత్రువులాగా పోటాడుకుంటున్న ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పూర్తిగా తలపడి ఇప్పుడు కృత్రిమంగా కలిస్తే స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందనే ప్రశ్న ఉంటుంది. ఇంకా మూడోది, మరి డిఎంకే నుంచి కాంగ్రెస్ వెళ్ళటం పొరపాటు అయితే డిఎంకే వెళ్ళి డిఎంకేతో కలవటం అది కూడా అంతే అవుతుంది కదా. ఇది కూడా ఒక ప్రశ్న. కాబట్టి ఈ అవకాశాలు ఉంటాయా లేదా? అసలు డిఎంకే నుంచి ఒక 30 మంది విడిపోయి 2/3, 3/2 వంతులు విడిపోయి వచ్చి కలిస్తే అది విలీనం, మెర్జర్ అవుతుంది. నిజంగా డిఎంకే కూడా వాళ్ళలో కూడా ఆందోళన ఉంది. జయలలిత లేదు, జనాకర్షణ కలిగిన నాయకులు లేరు. పళనిస్వామి పార్టీని నిలబెడుతున్నారు కానీ పెంచగలిగిన అవకాశం లేదు. స్టాలిన్నే ఇప్పుడు కూడా 2వ స్థానంలో ఉన్నారు. కాబట్టి 30 మంది పళనిస్వామితో ఉండే బదులు విజయ్ దగ్గరికి వెళ్తే భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉన్నాయని వాళ్ళు అనుకోవచ్చు. ఆ ప్రక్రియ కూడా జరగవచ్చు. ఇందులో ఏ అవకాశం ఎలా ఉన్నా కానీ గవర్నర్ విజయ్కి మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం మట్టుకు ఏమాత్రం సమర్థనీయం కాదు. మరి ఆయన ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకోవటం అన్న దాంట్లో కొంచెం అలా నిర్ణయిస్తే తొందరగా పరిణామాలు జరుగుతాయని భావించారా? చెప్పలేము. ఇప్పుడు సిపిఎం వాళ్ళు
శుక్రవారం మా కమిటీ సమావేశం ఉంది, అక్కడ చర్చించుకొని చెప్తాము అంటున్నారు. సిపిఐ కూడా మేము చర్చిస్తాము, కానీ మాకు ఇది కావాలి, మేము సుముఖంగానే ఉన్నామని వాళ్ళు అన్నారని మీడియా చెప్తూ ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు, కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది, విజయ్కి సానుకూలంగా చెప్పి ఇంకో తేదీ పెట్టవచ్చు, కానీ ఏదో దాన్ని మేము అడ్డుకోబోతున్నామని చెప్పే సంకేతం ఇస్తే మటుకు అప్పుడు ప్రజల ఆగ్రహం ఇంకా తీవ్రంగా వస్తుంది. ఇంకా ఒక అంశం కూడా నేను చెప్పబోతున్నాను, అది తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రం మోదీ ప్రభుత్వం ఎలాంటి తీవ్ర నిరసన ఎదుర్కోబోతుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దక్షిణాదిలో ఎక్కడా వాళ్ళు రాలేదు, కాంగ్రెస్ వచ్చింది, ఇక్కడ విజయ్ వచ్చాడు, అంతకుముందు కూడా 2 కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. ఇటువంటి అప్పుడు ఇక్కడ కూడా రాకూడదని వాళ్ళు కోరుకోవచ్చు. ఇది కాంగ్రెస్ కాదు, విజయ్ ప్రభుత్వం, ప్రజలు ఎక్కువ మంది ఓట్లు వేశారు, అది వచ్చింది, ఇవన్నీ చేసి లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. కాబట్టి డిఎంకే ఇప్పుడు అన్నా డిఎంకేని కలుపుకున్న మెజారిటీ రాదు, అది కూడా గుర్తించాలి. అప్పటికి కూడా వాటికి ఏం మెజారిటీ ఉండదు, ఇతరులందరినీ కలుపుకోవాలి. కాబట్టి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి ముందు ఆయన లోబరుచుకోవాలి అని కేంద్రం భావిస్తే మాత్రం దానికోసం ఇవన్నీ చేస్తే అది చాలా తప్పు అవుతుంది. ప్రజల తీర్పు యొక్క స్పిరిట్ను కాపాడాల్సిన బాధ్యత మటుకు రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ మీద ఉంటుంది. దానికి భిన్నంగా ఒక సైంధవ పాత్ర, విఘాతం కలిగించే పాత్ర నిర్వహిస్తే తప్పకుండా దానికి మూల్యం. ఉదాహరణకు ఎంజి రామచంద్రన్ను 1977లో గెలిచాడు, కానీ లోక్సభ ఎన్నికల్లో అంటే ఇందిరాగాంధీ తిరిగి వచ్చినప్పుడు ఆయన వ్యతిరేకంగా నిలబడ్డారు, ఓడిపోయారు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసినారు ఇందిరాగాంధీ. కానీ 80లో ఆయన మళ్ళీ థంపింగ్ మెజార్టీతో బ్రహ్మాండంగా వచ్చి మరింత బలోపేతమయ్యారు. అలాంటి పొరపాటు చేస్తే కనుక మోదీకి కూడా అలాంటి ఫలితమే ఎదురవుతుంది.